ప్రధానంగా చెప్పండి. మనం ఎప్పుడైనా చూసాం భౌతికాయానికి అంత్యక్రియలు జరిగాయని. కానీ ఈరోజు అస్థికలకి అంత్యక్రియలు జరగబోతున్నాయనేటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎట్లా చూడాలి? ఎట్లయినా కానీ చేస్తాయి గవర్నమెంట్లు. ఏమైనా చేస్తాయి. అస్థికలను తీస్తాయి. అస్థికలకు పోస్ట్‌మార్టం చేస్తాయి. తర్వాత గుంతలో ఉన్నటువంటివన్నీ మళ్ళీ ఇప్పుడు తీసి రీపోస్ట్‌మార్టం చేసి ఏమి ఉండదు. ఒకసారి భూమిలో పాతిపెట్టిన తర్వాత కొన్ని రోజులు ఉంటుంది దాని యొక్క ఆనవాళ్ళు. తర్వాత ఏమి ఉండదు. కాబట్టి ఇవన్నీ మళ్ళా చర్చకి తీసుకొనొచ్చి ఏదో ఒక మేము కరెక్ట్ చేసినామని చెప్పుకోవడం తప్ప వేరేదేం లేదు. అంటే సీబీఐకి సంబంధించిన అంటే ఈ కేసులో దర్యాప్తు చేసినటువంటి రికార్డ్స్ కూడా ధ్వంసమయ్యాయని చెప్పి సీబీఐ చెప్పడంలో ఎట్లా చూడాలంటారు? సిబిఐ ధ్వంసం చేస్తది. ఎందుకంటే విచారణ చేసేటువంటి అధికారం సిబిఐకి ఇచ్చిన తర్వాత ప్రతి ఎవిడెన్స్‌ను వాళ్ళు రికార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కీలకమైనటువంటి ఎవిడెన్స్‌ను పక్కన పెట్టి అనవసరమైనటువంటి ఎవిడెన్స్‌ని తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి కీలకమైన ఎవిడెన్స్‌ను ధ్వంసం చేస్తారు వాళ్ళే. లేదు అని చెప్పేది కూడా వాళ్ళే. కాబట్టి ఆ ఏజెన్సీలకు దేశంలో అంత రాను రాను ఆ ఏజెన్సీల మీద నమ్మకం పోయింది.